మీకు 2-3 టైమ్స్ మీకు ఐవీఎఫ్ ఫెయిలియర్ అయితే వాట్ కుడ్ బి ద రీజన్ దేనివల్ల ఉండొచ్చు అంటే, ఒకటి ఎంబ్రియో ఇష్యూ ఉండొచ్చు, ఇంకొకటి గర్భసంచిలో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, ఇంకొకటి మేబీ ఓవరాల్ బాడీలో ఏదైనా లైక్ వెల్ బీయింగ్లో ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్లో షుగర్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇదన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఎంబ్రియోలో, సో ఎంబ్రియో ఎలా ఫామ్ అంటే ఎలా ఉంది బేబీ, బాగుందా. ఇన్ కేస్ మీకు ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఎక్కువ ఉన్నాయనుకోండి, 35 ఇయర్స్కి ఎక్కువ ఉన్నాయి, లైక్ 38 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, యూజువల్గా ఎగ్ అనేది అంత మంచిగా ఉండవు, ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అట్లనే మనకి ఎంబ్రియో క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ స్పర్మ్లో కూడా ఇన్ కేస్ మీరు మేల్ పార్ట్నర్ స్మోకింగ్, ఆల్కహాల్ అదన్నీ అలవాటు ఉండింది అనుకోండి, స్పర్మ్లో ఎక్కువ డ్యామేజెస్ ఉండొచ్చు. సో స్పర్మ్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీకు బేబీస్ అనేది మంచిగా ఫామ్ అవ్వవు. మంచిగా బేబీస్ లేకపోతే మీకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తక్కువ వస్తుంది అనమాట. అది ఒకటి. ఇన్ కేస్ మీకు మంచిగా బేబీని ట్రాన్స్ఫర్ చేశారు బట్ స్టిల్ నెగటివ్ వస్తున్నాయి అనుకోండి, మేబీ పీజీటీఏ అంటే బేబీది టెస్ట్కి పంపించాలి. బేబీ టెస్ట్కి పంపించి బేబీ బాగుందా అంటే అన్ప్లాయిడీ, యూప్లాయిడీ, బేబీ బాగుందా, హార్మోనలీ జెనెటిక్లీ నార్మల్ ఉందా ఆర్ జెనెటిక్లీ అబ్నార్మల్ ఉందా అనేది చూసుకోవాలి.